ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే అమ్మ. నమస్కారం అండి. అమ్మ, అయితే శివుడిని పూజిస్తూ ఉంటారు, శివాలయాలకు వెళ్తూ ఉంటారు. కార్తీక మాసం అయితే ప్రత్యేకంగా అది శివుడి మాసమే అన్నట్టుగా భక్తిభావంతో ఆ మాసం అంతా కూడా ఎన్నో ప్రత్యేక పూజలు చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లో శివలింగాన్ని తీసుకురావడానికి కాస్త సందేహిస్తూ ఉంటారు. మరి ఇంట్లో శివలింగాలు ఉన్నప్పుడు స్ఫటిక లింగాలు అంటూ ఉంటారు, బంగారంతో వెండితో చేసిన శివలింగాలు ఉంటూ ఉంటాయి. అసలు మనం ఇంట్లో శివలింగాలు పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఎలాంటి శివలింగాలు మనం పెట్టుకోవచ్చు? అలాగే ఇప్పుడు దేవుడికి భక్తితో మాత్రమే పని, కానీ ఖర్చుతో పని లేదు, డబ్బులతో అవసరం లేదు అని అంటారు. కానీ భక్తిలో కూడా అంటే ఇంత కాస్ట్తో శివలింగాన్ని తీసుకుంటే ఈ ఫలితం ఉంటుంది, అలాంటివి కూడా ఉంటాయి అన్నట్టుగా వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తెలియజేయండి. తప్పకుండా అండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే అందరూ భక్తి అనంగానే ఇప్పుడు ఈ మధ్య షో ఆఫ్ ఎక్కువైపోయింది అనమాట. మేము ఒక వరలక్ష్మి వ్రతం చేసాము, ఏదో వ్రతం చేసాము, ఏదైనా కేదార్ నోము చేసాము అంటే ఎంత కాస్ట్లీగా ఎంత డబ్బు పెట్టి చేసాము అన్న చూపించుకుంటున్నారు. బట్ దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మన భక్తి. సో ఒక ప్రశ్న మీరు ఏమడిగారు అంటే శివలింగం ఎలా ఉండాలి? సో ఇంట్లో శివలింగం ఉండొచ్చా అంటే ఎస్ అండి. అందరింట్లో శివుడి పూజ చేసుకోవాలి. సో 2 విగ్రహాలు ఉంటాయి. ఏంటిది అంటే ఒక కాళ్ళు చేతులు నోరు ఇట్లా ఉన్న ఒక విగ్రహం ఉంటుంది. దానికన్నా లింగ స్వరూపంలో శివుడిని పూజిస్తే మంచిది అని మనకు శివపురాణం చెప్తుంది. సో అందరింట్లో కూడా శివలింగం ఉండాలి. అందరూ పూజ చేసుకోవచ్చా? అందరూ చేసుకోవచ్చు. శివ నైవేద్యం తీసుకోవచ్చా? అందరూ తీసుకోవచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఎలా పెట్టాలి? మన బంగారుది పెట్టాలా, వెండిది పెట్టాలా, ఇలాగా ఉంటుందన్నమాట. సో మీరు ఒక ఇంత పెడితేనే ఇంత ఫలితం ఉంటుంది, మేము బంగారుది పెట్టాం కాబట్టి మాకు దేవుడు ఎక్కువ వరాలు ఇస్తూ ఉంటాడు, అట్లా ఏమీ లేదండి. దానికి సంబంధితమైన ఒక స్టోరీ మీకు చెప్తాను అనమాట. సో ఎట్లాంటి శివలింగం పెడితే ఎక్కువ ఫలితం ఉంటుందనేసి. సో భీమా శంకర్ అని మీకు తెలిసి ఉండొచ్చు. అంటే సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, ఇలాగా భీమా శంకరుడు అని ఒక అవతారము ఈ 12 జ్యోతిర్లింగాలు పరమాత్మ తీసుకున్నాడు. అది ఎలా వచ్చాడు అంటే మీకు చెప్తాను నేను. సో ఎలాగా అంటే ఒక రాక్షసుడు ఉన్నాడు అనమాట. ఆ రాక్షసుడు ఎవడు కొడుకు? భీముడు. ఆయన పేరు భీముడు. హీ సన్ ఆఫ్ కర్కటి. కర్కటి అన్న రాక్షసి యొక్క పుత్రుడు. తను ఒకరోజు అడుగుతాడు, అమ్మ నేను ఎలా పుట్టాను, అసలు నువ్వు ఒక్కదానివి ఎందుకు ఉంటున్నావు అంటారన్నమాట. అయితే కర్కటి అంటుంది, నేను కర్కట అండ్ పుష్కసి మా అమ్మ నాన్న పేర్లు, నేను వాళ్ళకి కలిగిన సంతానము, నాకు పెళ్ళయింది, నాకు విరాధ అన్న ఒక అసురుడు నాకు భర్త. విరాధ అంటే మనకు రామాయణంలో చరిత్ర వస్తుంది. విరాధుడిని రాముడు చంపేశాడు. ఎందుకంటే హీ ట్రై టు కిడ్నాప్ సీతమ్మ తల్లి. అప్పుడు రాముడు చంపేశాడు. సో అలాగే నేను ఒక్కదాన్ని అయిపోయాను. మరి ఈ కుంభకర్ణుడు రావణాసురుడు యొక్క తమ్ముడు ఎప్పుడైతే వస్తున్నాడో నేను ఏకాంతంగా ఒక్కదాన్ని చూసి నా మీద అఘాత్యం చేశాడు, అంటే నన్ను రేప్ చేశాడు అంటారు. అలాగా నువ్వు పుట్టావు నాన్న, నీకు తండ్రి కుంభకర్ణుడు అని చెప్తుంది. అయితే ఈ బాబుకు అసలు తను ఏం చెప్పాలి? నాకు అంటే నా భర్త చనిపోయిన తర్వాత మా తల్లిదండ్రులు కూడా అగస్త్య మహర్షిని తినడానికి వెళ్తారు ఇద్దరు. సో తినడానికి వెళ్ళినప్పుడు ఆయన భస్వం చేస్తారు ఇద్దరిని శాపంతో. సో వాళ్ళ తప్పే కదండి, పేరెంట్స్ తప్పు వల్ల వాళ్ళు అలా అయ్యారు. విరాధుడు కూడా ఒక లేడీని కిడ్నాప్ చేయబోతుంటేనే కదా ఒక రాజకుమారుడు అంటే రాముడు పనిష్ చేసింది. సో నువ్వు అలా చెయ్యకు నానా అని చెప్పాల్సింది కాకుండా ఆవిడ ఏం చెప్తుంది అంటే, ఆ రాముడు మీ నాన్నని చంపాడు, ఆ కుంభకర్ణుడు నన్ను రేప్ చేశాడు కాబట్టి నువ్వు పుట్టావు, నీకు తండ్రి కుంభకర్ణుడు అని చెప్తుంది. ఒక స్త్రీ ఇలా చెప్తుందండి. అందుకోసం అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని మనము అసురులు అంటాం అనమాట, రాక్షసి అంటాం. లేదంటే వాళ్ళు మనలాగే నార్మల్ గా ఉంటారండి. మనము సీరియల్స్ చూసి వాళ్ళకి ఏదో కొమ్ములు ఉంటాయి, నల్లగా ఉంటారు ఇట్లా అనుకుంటారు, కానీ దే ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ మనలాగా. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళ కాన్షియస్నెస్ ఒకలా తప్పుడు వేలో వెళ్తుంది కాబట్టి వాళ్ళని రాక్షసులు అంటాం. సో అలా చెప్పంగానే తల్లి అలా చెప్పంగానే ఆ పుత్రుడు ఏమంటాడు భీముడు, నేను ఇంకా హరిని నాశనం చేస్తాను, సో హరితో శత్రుత్వం చేస్తాను, సో ఒక పని చేయాలి అంటే తపశ్చర్య చేయాలి. సో ఒక 1000 years పాటు, ఒక 1000 సంవత్సరాల పాటు తపశ్చర్య చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడు అయిన తర్వాత బ్రహ్మదేవుడిని అతులిత బలం మే అద్య దేహిమే కమలాసన అంటే, ఓ కమలాసనుడు, ఓ బ్రహ్మ, నాకు అతులితమైన బలాన్ని నువ్వు ప్రసాదించు అని అడుగుతారు అనమాట. అయితే తథాస్తు అంటాడు బ్రహ్మదేవుడు. సో చేశాడు కదండి, కష్టపడ్డాడు కాబట్టి ఆయనకు అది
ఇచ్చేస్తారన్నమాట. సో బలం దొరకంగానే అంటే ఒక పదవి ఒక బలం రాగానే మంచి వాళ్ళు ఏం చేస్తారు అంటే నేను ఆ బలాన్ని నా హోదాని 10 మందికి మంచి చేయడానికి ఎలా వాడుకోవచ్చు అనుకుంటారు. చెడ్డ వాళ్ళు ఏం చేస్తారు, ఓకే నాకు పవర్ వచ్చింది, సో ఇప్పుడు నేను ఎలాగ అందరినీ మ్యానిపులేట్ చేయాలి, హింసించాలి, సో అట్లాంటి వాళ్ళని అసురులు అంటాం. సో భీముడు కూడా ఏం చేశాడు, ఓకే నాకు బలం వచ్చింది కదా, ఇంకా నన్ను ఎవరు పరాజితులు చేయలేరు కాబట్టి ఈ దేవతల్ని అందరినీ స్వర్గం నుంచి తీసేయడము, అంతే కదండి. ఇప్పుడు మన సామాజిక పరిస్థితి కూడా చూస్తే ఎవరి చేతుల్లో అయితే సత్తా ఉందో అలాంటి కొంతమంది ఏం చేస్తున్నారు, మా బోర్డు కింద ఈ ల్యాండ్ మాది అంటే మనం ఏకంగా ఆ ఇల్లు ఆ ప్రాంతమే ఖాళీ చేయాల్సి వచ్చేస్తుంది. సో ఒక సత్తాని తప్పుడుగా ఉపయోగిస్తున్నారు వాళ్ళు. సో ఇలాగ భీముడు చేయంగానే ఆ క్రమంలో ఏం చేస్తాడు అంటే కామరూపుడు అని ఒక రాజా, ఆయన పత్ని భార్య దక్షిణ, వీళ్ళిద్దరు మంచి రాజ్యం చేస్తూ ఉంటారన్నమాట. సో అక్కడికి వెళ్ళి పెద్ద రాజ్యం ఉంది, పెద్ద ఇల్లు ఉంది, ఇప్పుడు చేసే కొంతమందితో మనం రిలేట్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంది కదా అనేసి మొదటి ఒక మనిషిని మ్యానిపులేట్ చేయాలి, సతాయించాలి అంటే చేసేది వాళ్ళ రాజ్యము, వాళ్ళ సేన, వాళ్ళ కోశము అంటే డబ్బులు. ఇవి దూరం చేసామనుకోండి మనిషి ఆధీనం అయిపోతాడు. ఒక రాష్ట్రం కానివ్వండి, ఒక మనిషి కానివ్వండి, ఆధీనం అయిపోతారు. సో అలా సేనను, కోశాన్ని అంటే డబ్బుల్ని మొత్తం తీసేసుకొని భార్యాభర్తల్ని జైల్లో వేసేస్తాడు. జైల్లో వేసేస్తే జైల్లో ఏముంటుంది, ఏమీ లేదు. కానీ కామరూపుడు శివభక్తుడు, సో శివభక్తి చేసే అలవాటు. సో ఏదో కష్టం వచ్చింది కానీ కష్టాలు వచ్చినప్పటికీ కూడా నా స్వామి నన్ను చూస్తున్నాడు, నన్ను రక్షిస్తాడు అని దేవుడి మీద నమ్మకం పెట్టడమే భక్తి. దాన్ని ప్రేమ అంటాం కదండి. సో ఏదైనా ఇబ్బందిలో ఉన్నా కూడా నా ప్రియుడు లేదు నన్ను వస్తాడు అని మనం ఎలా నమ్ముతామో ద సేమ్ థింగ్ విత్ డివోటీ అనమాట. తను నమ్ముతాడు అలాగా. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ భార్య అక్కడ ఉన్న మట్టితో ఒక శివలింగాన్ని చేసి ఆయనకిస్తే ఆయన అలా కూర్చొని నమశివాయ నమశివాయ అనుకుంటూ మానసికంగా రత్నై కల్పితమాసనం హిమజలై స్నానంచ దివ్యాంబరం, ఇలా మానసికంగా కూడా పూజ చేసుకోవచ్చు. మానసికంగా గంగలో స్నానం చేసినట్టు, బయటకు వచ్చినట్టు, మంచి మంచి ద్రవ్యాలు దేవుడికి అర్పించినట్టు, ఇలాగా మానసికంగా అన్ని చేసుకున్నట్టు, దేవుడిని నైవేద్యం పెడుతున్నట్టు ఇలా చేస్తుంటాడు అనమాట. అది చూసి ఒక మనిషి ఏమంటాడంటే బ్లాక్ మ్యాజిక్ ఇది ఉంటుందండి. సో పూర్వకాలంలో కూడా ఉండేది. అది చూసి రాజు నీ మీద రాజు అంటే భీముండి రాజు అని నిన్ను చంపడానికి మారణము అన్న బ్లాక్ మ్యాజిక్ ఆ రాజు ఆ జైల్లో చేస్తున్నాడు, ఏదేదో పలుకుతూ ఇలా కళ్ళు మూసుకొని చేస్తూ ఉన్నాడు, అక్కడ ఏదో స్థాపించాడు బొమ్మని అంటాడు. సో వాళ్ళకి తెలియదు కదా. సో అక్కడ వచ్చి చూడంగానే, కోపంగా వచ్చి చూడంగానే అక్కడ శివలింగం అనేది ఉంటుందన్నమాట. సో శివలింగాన్ని నిజంగానే ఇలా స్థాపించి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నావా అంటారన్నమాట. అప్పుడు ఆ రాజు ఏమంటాడు అంటే ఏది జరిగినా కూడా ఇంకా ప్రభు ఇచ్చాను అనుకుంటారు. అక్కడ ఏముందండి, బంగారం ఉందా, వెండి ఉందా, నైవేద్యం ఉందా, పూలు పళ్ళు ఏమున్నాయి, ఏమీ లేదు అక్కడ. అక్కడున్న మట్టితో ఒక శివలింగాన్ని చేసి మానసికంగా పూజ చేసుకుంటే ఆయన లీనమైపోతాడు, స్వామి ఇంకా నువ్వే నన్ను రక్షించు. సో కోపంగా రాక్షసుడు తను చంపడానికి పోతే అక్కడ భీమాశంకరుడు ప్రకటమయ్యాడు. సో ఇప్పుడు మనం భీమాశంకర్ అన్న జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటాం కదా. సో దట్ ఈస్ హౌ ఆయన వచ్చారనమాట. ఎలా వచ్చారు, ఎన్ని పూజలు చేస్తే వచ్చారు, ఎన్ని లక్షలు పెడితే వచ్చాడు, అక్కడ ఆయన వచ్చింది భక్తితో మాత్రమే. కాబట్టి శివలింగం ఇంత కాస్ట్లీ ఉండాలని లేదండి, ఏమీ లేదు. అంటే చాలా మందికి తెలియని విషయం నేను చెప్తాను. శివపురాణంలో మీ దగ్గర ఏమీ లేదు, పూజ చేయాలనుకుంటున్నారు, అంగుష్టం ఉంటుంది కదండి, ఇది అందరికి ఉంటుంది. దీంట్లో కూడా నువ్వు శివ అనుకొని నమస్కరించి దీన్ని కూడా పాలు దీంతో నువ్వు పూజ చేసుకున్నా కూడా శివలింగ పూజ యొక్క ఫలితం మీకు దొరుకుతుంది అనమాట. సో ఇంత కాస్ట్లీ ఉండాలని కాదు, అక్కడ భగవద్ భక్తికి కావాల్సింది భక్తి శ్రద్ధ కావాలంతే కానీ ఇంత ఉంటే కాదు. ఆ స్టోరీ ఏం చెప్తుంది, జ్యోతిర్లింగం యొక్క స్టోరీ మనకి ఇది చెప్తుంది. సో ఇది భీమాశంకరుడు యొక్క స్టోరీ అనమాట. సో భగవంతునికి కావాల్సింది భక్తి శ్రద్ధ. అయితే చాలా మందికి ఇంకేం డౌట్లు ఉంటుందంటే శివలింగం ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్ గా టెంపుల్స్ లో ఉన్నప్పుడు నిత్యాభిషేకం చేస్తూ ఉంటారు, అట్లీస్ట్ ఒక్కొక్క చుక్క పడేలాగా అట్లా శివలింగానికి ఎప్పుడు అభిషేకం చేస్తూ ఉంటారు. మరి ఇంట్లో శివలింగం ఉన్నప్పుడు నిత్యాభిషేకం చేసుకోవడం ఒక్కొక్కసారి వీలవ్వకపోవచ్చు, అదేమైనా దోషం కిందకు వస్తుందేమైనా చాలా మంది భయపడుతూ ఉంటారు. మరి దీనికి ఏమైనా వేరే పూజా విధానం కానీ ఏమైనా ఉందా? ఏమీ లేదండి. ఫస్ట్ అయితే మీరు పూజ చేసుకోలేరు ఇంట్లో అంటే మీరు పటాలు పెట్టుకోండి. ఎందుకంటే పటాలకు ఏమీ నియమాలు ఉండవు అనమాట. మీరు విగ్రహం గనక పెట్టుకున్నారు అంటే అది చూడండి, దేవుడు చెడు చెయ్యడు, కానీ మనం చేయగలుగుతున్నామంటే విగ్రహాలు తెచ్చుకోండి. దేవుడు మీరు పటం పెట్టుకుంటే మీకు తక్కువ ఫలితము తక్కువ భక్తి అనేది ఏమి ఉండదు, పటం తెచ్చుకోండి. కానీ శివలింగం అంటే ఒక మూర్తి స్వరూపంలో ఏ దేవుడిని తీసుకొచ్చినా కూడా పాలు నీళ్లు దీంతో రోజు అభిషేకం చేసేసి ఒక చందనం పెట్టి ధూప దీప నైవేద్యాలు పుష్పము ఇంత పంచోపచార పూజ చేసినా కూడా చాలు. ఒక నమస్కారము
నైవేద్యం పెట్టాలి. నైవేద్యం అంటే ఏదో చేసి పెట్టే అవసరం లేదు. ఒక గుడ్ అంటే బెల్లం కానివ్వండి, చక్కెర కానివ్వండి పెట్టి కూడా స్వామివారిని స్వీకరించండి, నమస్కారం చేసినా కూడా చాలు. కానీ విగ్రహ ఆరాధన ఉంటే మాత్రం నిత్యాభిషేకము అంటే చిన్నగా ఒక 10 minutes లో పూజ అయిపోతుందండి. ఇంత చేసి నైవేద్యం పెట్టి నమస్కారం చేసినా కూడా చాలు. కానీ విగ్రహాలు చేయకుంటే మాత్రం దోషం కలుగుతుంది కాబట్టి పటాలు పెట్టుకోవచ్చు. కానీ పటానికి దానికి ఏమి మీకు భక్తిలో డిఫరెన్స్ రాదు. మీరు చేయలేకపోతున్నారు అంటే ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి, టెంపుల్లో ఇచ్చేసేయండి, ఎవరైనా గురువుకి ఇచ్చేసేయండి, బ్రాహ్మణులకి ఇచ్చేసేయండి, పటాలు పెట్టుకోండి, నమస్కారం చేయండి, ధూప దీప నైవేద్యాలు 5 minutes లో అయిపోతుంది అంటే. ఓకే, సో ఇలాగా అన్నమాట. నిజంగా చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.